కానీ శక్తి ఆ శక్తిని మించిన శక్తి మరొకటి లేదు. వాస్తవాన్ని ఎదుర్కొనే దమ్ము లేని వాళ్ళు మీరు. అది నేను ఒప్పుకో. నేను మాత్రం నీతిని తప్పను. ఎలా ఉంది? క్రిప్టోరియా ఇప్పుడు నేనేం చేయాలి? వాడి బాక్స్ తో ప్రపంచాన్ని అర్థం చేయడానికి ముందే వాడిని ఛాన్స్ని మరణించాలి. కాసేపు చాలు. నీకు మరో మార్గం లేక నన్ను తిరిగి రప్పించావు. నువ్వు అనుకున్నట్టు కాదు. అమాయక ప్రజలు ధైర్యమేంటగా చాలా మంది. ఎంత నిదానం. అలా అంటారా? రైట్ సైడ్ నేను చూసుకుంటాను. దీన్ని పట్టుకో గట్టిగా. Dostoyevsky. వీడు ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాడా? వీటిని వెంటనే వేరు చేయాలి. ఈ కొద్ది క్షణాల్లో తెరవబడి తెలుస్తుంది. ఏదైనా జరుగుతున్నా తీవ్రంగా ఉంటుంది, కానీ అదుపు చేయగలం. మంచిది. నాకు బతకాలని ఆశ పుట్టింది, కానీ తప్పదు. నేను చెప్పింది వెనక్కి తీసుకుంటాం. ఏంటిది? నాకు అరికాలు నొప్పి పెడుతున్నాయి. నాకు ఈ ఫిజిక్సే అర్థం కావట్లేదు. నాకు నొప్పి కలగడం ఏంటి? సూపర్ హీరోస్ అట పిల్లల్లాగా చేస్తున్నారు. బయట ఏం జరుగుతుందో ఎవరైనా చూసారా? నేనే ముల్లోకాలకు అంతాన్ని అడ్డుకోవడానికి నువ్వెవరు? ఈ లోకం నా హక్కు. లేదు, ఇది అసాధ్యం. వారికి ఇప్పుడు తెలిసొచ్చింది. భయం
సాధించాం. నేను దీన్ని మిస్ అవ్వలేదు. నాకు కూడా. ఇప్పుడే మనశ్శాంతిగా ఉంది. థ్యాంక్ యూ అని చెప్తే సరిపోదు. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకున్నానంతే. బ్యాంక్ నుండి ఇంటిని ఎలా విడిపించావు? బ్యాంకునే కొనేశాను. ఏకంగా బ్యాంక్ నేనా? అవును, ఇందులోనైనా వెరైటీ ఉండాలిగా. ఏంటి నిజం చెప్పాలంటే మీకు క్రైమ్ ల్యాబ్ లో జాబ్ ఇప్పించాను. అది నేనే మీ గురించి మాట్లాడాను. యా, నా ఫ్రెండే మీకు రికమెండ్ చేశాడు. నువ్వు చెప్పే జాబ్ నిజమైన జాబా? నిజమైన జాబ్. పెద్దవాడి అయిపోయావు. చీకటి. నిజానికి చీకటి అంటే వెలుతురు లేకపోవడం కాదు. జీవితంలో వెలుగు తిరిగి రాదనుకోవడమే నిజమైన చీకటి. ఓ 100-150 అడుగులు ఉంటుందా? ఉంటుంది. ఓ పెద్ద రౌండ్ టేబుల్ 6 చైర్స్ అక్కడ ఉండాలి, అక్కడ సెంటర్లో.